హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల ప్రకారం ఈ లోకంలో 7 అమరులుగా ఉన్నారని చెబుతుంటారు. మన పురాణాలలో ఒక శ్లోకం ఉంది. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమంచ విభీషణ కృపా పరశురామచ్చ సప్తమలే చిరంజీవన. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీళ్ళందరూ సప్త చిరంజీవులుగా ఉంటారు. ఈ సప్త చిరంజీవులు కలియుగాంతం వరకు జీవించి శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి భగవానుడికి తన కార్యం నెరవేర్చుటకు అండదండగా ఉంటారు. మరి ఈ సప్త చిరంజీవులు ఏ యుగాలకు చెందిన వారంటే సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం నాటి వారు. మరణాన్ని కూడా జయించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్లనో లేక వరం వల్లనో చిరంజీవులుగా ఉన్నారు. వీరి కథల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మొదటగా మనం తెలుసుకోబోయే చిరంజీవి హనుమంతుడు. రామాయణ కావ్యంలో అసలైన హీరో రాముడే కానీ అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ మాత్రం హనుమంతుడిదే. శివుని యొక్క 11వ అవతారాన్ని హనుమంతునిగా చెప్తారు. రాముడు తనువు చాలించి వెళ్ళిన బ్రహ్మాండం అంతమయ్యే వరకు హనుమంతుడు ఎందుకున్నాడు, ఎలా చిరంజీవి అయ్యాడో మనం తెలుసుకుందాం. రామాయణంలోనే మనకి ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. రావణుడు సీతాదేవిని లంకకు తీసుకెళ్ళాక సీతాదేవి రామనామం జపించుకుంటూ చాలా రోజుల పాటు బాధపడుతూ ఉంటుంది. హనుమంతుడు రాముడు చెప్పిన సందేశం తీసుకురావడం ద్వారా సీతాదేవి ఆ దిగులును తొలగిస్తాడు. అప్పుడు సీతాదేవి హనుమంతుని నీవు బ్రహ్మాండం అంతమయ్యే వరకు జీవిస్తావు అని వరమిస్తుంది. అలా హనుమంతుడు సప్త చిరంజీవిలో ఒకరిగా ఉన్నాడు. హనుమంతుడు సప్త చిరంజీవి అనటానికి మరొక ఇతిహాసం కూడా ఉంది. అదేమిటంటే, హనుమంతుడు తన చిన్నప్పుడు సూర్యదేవుని తినే ఫలం అనుకొని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి సూర్యదేవుని మింగడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసిన ఇంద్రదేవుడు తన వజ్రాయుధంతో హనుమంతుణ్ణి గాయపరుస్తాడు. వజ్రాయుధం చేసిన గాయం వల్ల హనుమంతుడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. స్పృహ కోల్పోయిన హనుమంతుణ్ణి చూసిన పవనదేవుడు కోపాద్రిక్తుడై మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపజేస్తాడు. గాలి లేక మనుషులు, జంతువులు అల్లాడిపోతుంటారు. అప్పుడు బ్రహ్మ, మిగతా దేవులందరూ ప్రత్యక్షమై హనుమంతునికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉంటాడని దీవిస్తారు. కలియుగంలో రామాయణాన్ని తులసీదాస్కి హనుమంతుడే వివరించినట్లు చెబుతారు. అలాగే హనుమాన్ చాలీసా కూడా రచించగలిగాడు తులసీదాస్ గారు. రాముడు తనువు చాలించి వెళ్ళినా కూడా హనుమంతుడు విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి అవతారం కోసమే ఎదురు చూస్తుండు అని చెబుతుంటారు. కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిని అంతం చేసే సమయంలో విష్ణుమూర్తికి తోడుగా ఉండుటకు హనుమంతుడు వేచి చూస్తాడు. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్నిల కుమారుడు. పరశురామునికి స్వయంగా ఆ శివుడే కలరపట్టు అనే కలరాయి విద్య నేర్పించాడట. అప్పుడు పరమశివుడు పరశురామునికి ఒక గొడ్డల్ని బహుమానంగా ఇస్తాడు. పరశురాముని తండ్రిని పార్థ విద్యార్జునుడు అనే క్షత్రియుడు తలనరికి అతి ఘోరంగా చంపేస్తాడు. దీంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియులని నరికి చంపుతాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణునికి వీళ్ళందరికీ పరశురాముడే గురువు. కల్కి పురాణాల ప్రకారం కలియుగంలో అవతరించే కల్కి అవతారంకి కూడా గురువుగా పరశురాముడే ఉంటాడంట. శ్రీ మహావిష్ణువు యొక్క ఆఖరి అవతారమైన కల్కి అవతారం కోసం పరశురాముడు వేచి చూస్తూ మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తూ ఉంటాడని మన పురాణాలు చెబుతుంటాయి. అశ్వత్థాముడు ద్రోణాచార్యుని కుమారుడు.
పురాణాల ప్రకారం అశ్వత్థామ ఒక గొప్ప యోధుడు మరియు 64 కళల్లోనూ ప్రావీణుడు. అశ్వత్థాముడు మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర. అశ్వత్థాముడు పాండవులకి మరియు కౌరవులకి గురువుగా ఉన్నాడు. మహాభారత కావ్యం ప్రకారం అశ్వత్థాముడు కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేస్తాడు. శివుని 11 అవతారాలలో అశ్వత్థాముడు ఒకడు. తన తండ్రి అయిన ద్రోణాచార్యుని మహాభారత యుద్ధంలో మోసపూరితంగా చంపడంతో తండ్రి మరణ వార్త విని అశ్వత్థాముడు కోపంతో రగిలిపోతాడు. గుడ్లగూబలపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి కాకులపై ఎలా దాడి చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను హతమార్చుటకు ఒక పథకం వేస్తాడు. కానీ అప్పటికే శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులను గంగా నది తీరానికి తీసుకెళ్తాడు. అది తెలిసిన అశ్వత్థామ గుడారంలో పడుకున్న ఉప పాండవులను అతి కిరాతకంగా చంపేస్తాడు. దీంతో కోపాద్రిక్తుడైన అర్జునుడు అశ్వత్థాముని హతమార్చడానికి వెంబడిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుపై ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అర్జునుడు కూడా అశ్వత్థామపై మరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ 2 బ్రహ్మాస్త్రాలు కలిసి ఢీకొట్టే బ్రహ్మాండం నాశనం అవుతుందని వ్యాస మహర్షి అడ్డుకుంటాడు. ఆ బ్రహ్మాస్త్రాలను ఇద్దరిని వెనక్కి తీసుకోమని చెబుతాడు. అప్పుడు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి వెనక్కి తీసుకోవడం ఎలాగో తెలియదు. అశ్వత్థాముడు తన అస్త్రానికి లక్ష్యం చూపించుటకు అర్జునుని కోడలు అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భం మీదకు ఆ అస్త్రాన్ని మలుస్తాడు. ఆమె గర్భంలోని శిశువు బ్రహ్మాస్త్రం వలన గర్భంలోనే మరణిస్తాడు. దీంతో కోపాద్రిక్తుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామని కలియుగాంతం వరకు కుష్ఠరోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు పట్టి తిరుగుతూ అత్యంత హీనంగా బ్రతకమని శపిస్తాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు తన యోగ మాయలతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. ఆ శిశువే పాండవుల మనవడు పరీక్షితుడు. అలా శ్రీకృష్ణ పరమాత్ముని శాపం వల్ల అశ్వత్థాముడు సప్త చిరంజీవులలో ఒకరిగా ఉంటాడు. విభీషణుడు లంకాధిపతి అయిన రావణాసురుని తమ్ముడు. రావణాసురుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు. అప్పుడు విభీషణుడు పరస్త్రీని అపహరించడం ధర్మం కాదని తన అన్న అయిన రావణాసురునికి చెబుతాడు. విభీషణుడు తనకు ఎదురు చెప్పడంతో రావణాసురుడు ఆగ్రహించి విభీషణుడిని నిండు సభలో అవమానిస్తాడు. దీంతో విభీషణుడు రావణాసురుల యుద్ధం సమయంలో రాముని చెంతకు వస్తాడు. అలాగే రావణాసురుని శక్తి గురించి, అలాగే అతని రహస్యాల గురించి, అలాగే అతని బలహీనతల గురించి చెప్పి రాముని విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు విభీషణుడు. రావణాసురుని వధించిన తర్వాత విభీషణుని రాముడు లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. శ్రీరామచంద్రమూర్తి తనువు చాలించే కొద్ది రోజుల ముందు విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి కలుస్తాడు. అప్పుడు విభీషణుడు శ్రీరామునితో ఇలా అంటాడు: స్వామి, నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తా అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు విభీషణునితో, నేను మళ్ళీ కలియుగంలో కల్కిగా అవతారం ఎత్తుతాను. అధర్మంపై చేసే యుద్ధంలో నువ్వు నాకు సహాయంగా ఉండాలని చెబుతాడు శ్రీరామచంద్రుడు. అప్పటి వరకు ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలన చేయమని శ్రీరామచంద్రుడు విభీషణుని చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. అలా విభీషణుడు సప్త చిరంజీవులలో ఒకరిగా ఉన్నాడు. వేదవ్యాసుడు. ఈ పేరు భారత పురాణాలలో చాలా ప్రసిద్ధి చెందింది. పరాశుర సత్యవతుల పుత్రుడు వేదవ్యాసుడు. కానీ ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదవ్యాసుడు మహాభారతాన్ని చాలా అద్భుతంగా రచించాడు. అలాగే మహాభారతంలో వేదవ్యాసునికి కూడా ఒక పాత్ర ఉంది. అలాగే వేదవ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని కుమారునిగా, అలాగే అంబలికకు పాండురాజుని కుమారునిగా, అలాగే పరిశ్రమకి విధీలుడను కుమారులుగా ప్రసాదిస్తాడు. అలాగే గాంధారికి గర్భస్రావం కాకుండా చికిత్స చేస్తాడు.
శ్రీ మహావిష్ణువు అంశతో పుట్టిన వేదవ్యాసుడు తన నాలెడ్జ్ విజ్డమ్తో సప్త చిరంజీవులలో ఒకరిగా ఉంటాడు. వేదవ్యాసుడు కలియుగంలో అవతరించే కల్కి అవతారానికి వేదాలు వాటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి సప్త చిరంజీవులలో ఒకరిగా ఉంటాడని మన పురాణాలు చెబుతుంటాయి. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. బలిచక్రవర్తి అసురులకు రాజు, రాక్షసులకు రాజు అయినా కానీ బలిచక్రవర్తి ప్రజలను మాత్రం దయా క్షామగుణాలతో పరిపాలించేవాడు. చాలా యుద్ధాలు చేసి బలిచక్రవర్తి స్వర్గలోకానికి మరియు భూలోకానికి రాజుగా ఉంటాడు. ఒక రాక్షసుడు తమకు రాజుగా ఉండటం నచ్చని దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఈ రాక్షసుని నుండి కాపాడమని శ్రీ మహావిష్ణువుని ఆ దేవతలందరూ వేడుకుంటారు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువునికి పెద్ద భక్తుడు. అందువల్ల శ్రీ మహావిష్ణువునికి బలిచక్రవర్తిని అంతమొందించడం ఇష్టం లేదు. అందుకే శ్రీ మహావిష్ణువు వామన అనే బ్రాహ్మణ అవతారం ఎత్తుతాడు. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేసి ప్రజలందరికీ బహుమతులు ఇస్తాడు. అలాగే బలిచక్రవర్తి వామనుని నీకు ఏమి కావాలి కోరుకో బాలక అని అడుగుతాడు. అప్పుడు వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కావాలని కోరుతాడు. 3 అడుగుల నేలనే కదా, తీసుకో బాలక అని బలిచక్రవర్తి వామనుని అంటాడు. అప్పుడు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగు భూమిపై, 2వ అడుగు స్వర్గంపై ఉంచి 3వ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. వామనుడే శ్రీ మహావిష్ణువు అని తెలిసిన బలిచక్రవర్తి 3వ అడుగు తన తలపై ఉంచమని అంటాడు. వామనుడు బలిచక్రవర్తి తలపై తన పాదం మోపగానే బలిచక్రవర్తి పాతాళంలోకి వెళ్తాడు. బలిచక్రవర్తి దానగుణం మెచ్చిన వామనుడు బలిచక్రవర్తిని ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు. అలా బలిచక్రవర్తి సప్త చిరంజీవులలో ఒకరిగా ఉంటాడు. కృపాచార్యుడు పాండవులకి మరియు కౌరవులకి గురువుగా ఉంటాడు. భారతీయ పురాణాల్లో కృపాచార్యుడు ఒక శక్తివంతునిగా కనిపిస్తాడు. శరద్వాన జానపదల కుమారుడు కృపాచార్యుడు. శాంతాను అనే రాజు దత్తత తీసుకుంటాడు. కృపాచార్యుని కవల సోదరి అయిన కృపి ద్రోణాచార్యుని వివాహం చేసుకుంటుంది. మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. మహాభారతంలో యుద్ధం చేసి మిగిలిన 3 కృపాచార్యుడు ఒకరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సత్యం, ధర్మం, నీతిని వదలలేదు కృపాచార్యుడు. అందుకే అతని నిష్టకు మెచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు కృపాచార్యుని చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. అలా కృపాచార్యుడు సప్త చిరంజీవులలో ఒకరిగా ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో. మీకు ఈ సప్త చిరంజీవులలో ఎవరంటే ఇష్టమో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.